హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bలో సర్కిల్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 1Aలో రోమన్ నెంబర్ 2లో 1-2 ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ఓకేనా? లెట్స్ బిగిన్ అవర్ క్లాస్. ఈరోజు క్లాస్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఇఫ్ ద అబ్సిసే ఆఫ్ పాయింట్స్ a, b ఆర్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x² + 2ax - b² = 0 అండ్ ఆర్డినేట్స్ ఆఫ్ a, b ఆర్ రూట్స్ ఆఫ్ y² + 2py - q² = 0, దెన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఫర్ విచ్ AB ఈజ్ ఏ డయామీటర్ అంటున్నారు. సొల్యూషన్ చూడండి అమ్మా ఏ విధంగా చేస్తున్నానో. ఫస్ట్ 2 పాయింట్స్ కన్సిడర్ చేయండి. లెట్ a ఈజ్ ఈక్వల్ టు x1 y1 అండ్ b ఈజ్ ఈక్వల్ టు x2 y2 అని కన్సిడర్ చేశాను. ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏమిచ్చారు? అబ్సిసే ఆఫ్ పాయింట్స్ a, b అనేవి రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x² + 2ax - b² = 0 అంటున్నారు. అబ్సిసే అంటే ఏంటి? x కోఆర్డినేట్స్ అని. ఓకేనా? గివెన్ దట్ అబ్సిసే అంటే ఏంటమ్మా? x కోఆర్డినేట్స్. ఇక్కడ x కోఆర్డినేట్స్ ఏంటి? x1 x2 అనేవి ఆర్ రూట్స్ ఆఫ్ ఏ ఈక్వేషన్కి x² + 2ax - b² = 0కి రూట్స్ అని ఇచ్చారు. అదేవిధంగా ఆర్డినేట్స్ ఆఫ్ a, b. ఆర్డినేట్స్ అంటే ఏంటి? y కోఆర్డినేట్స్ ఏంటి? y1 y2 ఆర్ రూట్స్ ఆఫ్ ఏ ఈక్వేషన్కి రూట్స్ అని ఇచ్చారు. y² + 2py - q² = 0కి రూట్స్ అని ఇచ్చారు. మనం ఇక్కడ ఏం ఫైండ్ చేయాలి? ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఫైండ్ చేయాలి ఫర్ విచ్ AB ఈజ్ ఏ డయామీటర్. అండ్ మనకి డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ తెలిసినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏ విధంగా ఉంటుందని తెలుసు. చూడండి, ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఫర్ విచ్ AB ఈజ్ ఏ డయామీటర్ ఈజ్ ఏ విధంగా ఉంటుందంటే x - x1 ఇంటూ x - x2 ప్లస్ y - y1 ఇంటూ y - y2 = 0. ఓకే, ఇది సింప్లిఫై చేయండి. x - 1 ఇంటూ x - 2 చేయండి. ఫస్ట్ xతో మల్టిప్లై చేయండి. x ఇంటూ x² x ఇంటూ -x2 అంటే -x2 x అని రాయొచ్చు. -x1 ఇంటూ x అంటే -x1 x. -x1 ఇంటూ -x2 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ x1 x2 ప్లస్ y - y1 ఇంటూ y - y2 చేయండి. ఏమవుతుంది? y ఇంటూ y² y ఇంటూ -y2 -y2y. నెక్స్ట్ -y1 ఇంటూ y -y1y -y1 ఇంటూ -y2 ప్లస్ y1 y2 = 0 అవుతుంది. ఓకేనా? ఇంకా సింప్లిఫై చేద్దాం. దట్ ఇంప్లైస్ x². నెక్స్ట్ ఇక్కడ -x2x -x1xలో కామన్ ఏముంది? -x అనేది కామన్ తీయొచ్చు. అంటే -(x1 + x2) ఇంటూ x అని రాయొచ్చు. ప్లస్ x1 x2 ప్లస్ y² అండ్ అగైన్ -y2y -y1yలో -y అనేది కామన్ ఉంది. అంటే ఏ విధంగా రాయొచ్చు? -(y1 + y2) ఇంటూ y ప్లస్ y1 y2 = 0. ఓకే, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. మనకి క్వశ్చన్లో ఏమిచ్చారు? సిన్స్ x1 x2 అనేవి రూట్స్ అని తెలుసు కదా, ఆర్ రూట్స్ ఆఫ్ ఏ ఈక్వేషన్కి రూట్స్ అని తెలుసు. x² + 2ax - b² = 0కి రూట్స్ అని తెలుసు. అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఎప్పుడైనా 2 రూట్స్ తెలిసినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది? సో ఇక్కడ చూడండి, ఆల్ఫా బీటా అనేవి 2 రూట్స్ అని తెలుసు అనుకోండి. అప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ఏ విధంగా రాస్తాం? x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా = 0 అని రాస్తామా? ఓకేనా? అదేవిధంగా ఇక్కడ x1 x2 రూట్స్ అంటే అక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది? x² - x1 + x2 ఇంటూ x ప్లస్ x1 x2 = 0 అని రాయొచ్చు. సో ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే x యొక్క కోఎఫిషియంట్ ఇక్కడ ఏముంది? -(x1 + x2) ఇక్కడ x కోఎఫిషియంట్ ఏంటి? 2aకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? అదేవిధంగా x1 x2 ప్లేస్లో ఏముంది? x1 x2 = -b² అవుతుంది. ఓకేనా? అర్థమైందా? అండ్ అదేవిధంగా y1 y2 అనేవి రూట్స్ అని తెలుసు కదా. y1 y2 ఆర్ రూట్స్ ఆఫ్
ఏ ఈక్వేషను వై స్క్వేర్ ప్లస్ 2py మైనస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 0 అని తెలుసు. టూ రూట్స్ తెలిసినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది? వై స్క్వేర్ మైనస్ రూట్స్ y1 ప్లస్ y2 ఇంటూ వై ప్లస్ y1 ఇంటూ y2 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ టూ ఈక్వేషన్స్ కంపేర్ చేస్తే y యొక్క కోఎఫిషియంట్స్ ఏమున్నాయి? మైనస్ ఆఫ్ y1 ప్లస్ y2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ y కోఎఫిషియంట్ ఏముంది? 2p. సో ఇది 2pకి ఈక్వల్ అవుతుంది. అదేవిధంగా కాన్స్టెంట్ చూడండి, y1 y2 ప్లేస్లో ఏముంది? y1 y2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్యూ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు ఈ వాల్యూస్ ఏవైతే వచ్చాయో ఇవన్నీ కూడా ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఏమవుతుంది? సర్కిల్ ఈక్వేషను ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ మైనస్ ఆఫ్ x1 ప్లస్ x2 ఇంటూ ఎక్స్. ఇక్కడ మైనస్ ఆఫ్ x1 ప్లస్ x2 అంటే వాల్యూ ఏంటి? 2a ప్లస్ 2ax నెక్స్ట్ ప్లస్ x1 x2 అంటే ఇక్కడేంటి? మైనస్ b స్క్వేర్ ప్లస్ ఏముంది? y స్క్వేర్ మైనస్ ఇక్కడ ఏముంది? మైనస్ ఆఫ్ y1 ప్లస్ y2 వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ? 2p. మైనస్ ఆఫ్ y1 ప్లస్ y2 వాల్యూ ఏంటి? 2p ప్లస్ 2py ప్లస్ y1 y2 అంటే మైనస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ నెక్స్ట్ ఎక్స్ టర్మ్ ఏంటి? 2ax ప్లస్ వై టర్మ్ ఏంటి? 2py నెక్స్ట్ కాన్స్టెంట్స్ మైనస్ b స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్. అర్థమైంది కదా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం చూడండి. ఏం చేయాలి? షో దట్ ఏ 3, లైస్ ఆన్ ది సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y ఈక్వల్ టు 0 అని చెప్పాలి. అండ్ అదేవిధంగా ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ త్రూ ఏ చేయమన్నారు. అంటే ఏంటంటే ఫస్ట్ ఈ సర్కిల్ మీద ఏ అనే పాయింట్ ఉందని ప్రూవ్ చేద్దాం. గివెన్ సర్కిల్ ఈజ్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1 అనుకోండి. అయితే సర్కిల్ ఈక్వేషన్ మనకి ఏ విధంగా ఉంటుంది? జనరల్ ఫాము ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ఈజ్ ఈక్వల్ ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంటుంది కదా. సో కంపేర్ చేస్తే 2g ప్లేస్లో ఏముంది? -2 ఉంది. అంటే g ఈక్వల్ టు ఏమవుతుంది? -1. అదేవిధంగా 2f ప్లేస్లో 4 ఉంది. f ఏమవుతుంది? 2 అవుతుంది. సో ఇప్పుడు సెంటర్ తెలుస్తుందా? సెంటర్ ఏమవుతుంది? c -g, -f అవుతుంది. -g అంటే మైనస్ ఆఫ్ -1 మైనస్ f అంటే -2. సెంటర్ తెలిసింది. ఫస్ట్ మనం ఏ అనే పాయింట్ సర్కిల్ మీద ఉందని ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఏ అనే పాయింట్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? 3 స్క్వేర్ ప్లస్ వై అంటే -1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ అంటే 3 ప్లస్ 4 ఇంటూ వై అంటే -1 ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేశా. సింప్లిఫై చేయండి. 3 స్క్వేర్ 9 ప్లస్ -1 స్క్వేర్ అంటే 1 మైనస్ 2 ఇంటూ 3 6 ప్లస్ 4 ఇంటూ -1 అంటే -4 ఈజ్ ఈక్వల్ టు 0. 9 ప్లస్ 1 10 మైనస్ 6 మైనస్ 4 అంటే -10 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ 0 ఈక్వల్ టు 0. ఓకే? సో ఈ ఏ అనే పాయింట్ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అయింది కదా. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? దేర్ఫోర్ ఏ 3, లైస్ ఆన్ ది సర్కిల్ ఏంటి? సర్కిల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y ఈక్వల్ టు 0. ఓకే, ఫస్ట్ది ప్రూవ్ చేసాం. నెక్స్ట్ ఇంకేమన్నారు? ఏ ద్వారా పాస్ అయ్యే డయామీటర్ యొక్క అదర్ ఎండ్ ఫైండ్ చేయమన్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ సర్కిల్ ఉంది ఈ విధంగా, ఏబి అనేది డయామీటర్. అయితే ఏ అనే పాయింట్ ఇచ్చారు మనకి, ఈ బి అనే పాయింట్ ఫైండ్ చేయమంటున్నారు. అండ్ ఇక్కడ డయామీటర్ యొక్క మిడ్ పాయింట్ ఏమవుతుంది? సెంటర్ అవుతుంది. ఓకేనా? సో ఈ కండిషన్ యూజ్ చేసుకొని మనం సాల్వ్ చేద్దాం. మనకి ఇక్కడ ఏ అనే పాయింట్ ఏమి ఇచ్చారు? 3, ఇచ్చారు. అండ్ సెంటర్ అనేది ఏం తెలిసింది? సెంటరు 1, -2 అని తెలిసింది.
అండ్ ఇక్కడ మనం డయామీటర్ యొక్క అదర్ ఎండ్ ఫైండ్ చేయాలి కదా. సో కన్సిడర్ చేద్దాం. లెట్ బి x1 y1 బి ద అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ ఏబి. అదర్ ఎండ్ ఆఫ్ డయామీటర్ ఏబి అని తీసుకున్నాను. అదర్ ఎండ్ ఆఫ్ డయామీటర్ ఏబి. అండ్ ఇక్కడ ఏమవుతుంది, సెంటర్ అనేది మిడ్ పాయింట్ ఆఫ్ డయామీటర్ అవుతుంది కదా. సెంటర్ ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ డయామీటర్ అవుతుంది. మిడ్ పాయింట్ ఆఫ్ డయామీటర్ అవుతుంది కాబట్టి ఏం చెప్పొచ్చు, సెంటర్ సి అంటే ఏంటి, ఇక్కడ 1, -2 అనేది ఈక్వల్ టు మిడ్ పాయింట్. ఏబి యొక్క మిడ్ పాయింట్ ఏమవుతుంది, x1 + 3/2, y1 -1/2 అవుతుంది. సో ఇప్పుడు కోఆర్డినేట్స్ ఈక్వల్ అవుతాయి కదా. ఎక్స్ కోఆర్డినేట్ ఏమవుతుంది, x1 + 3/2 = 1. అదేవిధంగా y1 -1/2 -2 అవుతుంది. సింప్లిఫై చేయండి. x1 + 3/2 = 1 కదా. x1 + 3 = 2 అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇటువైపు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. x1 + 3 = 2. 3ని అటువైపు పంపించండి. 2 - 3 దట్ ఈస్ -1. అదేవిధంగా y1 -1/2 = -2 ఉంది. y1 -1/2 -2. సింప్లిఫై చేయండి. y1 -1 2 అనేది డివైడ్ చేస్తుంది, ఇటువైపు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. -4. y1 -1 అటువైపు వెళ్తే +1 అవుతుంది. -4 + 1 -3. దేర్ఫోర్ బి అనే పాయింట్ ఏమొచ్చింది, x1, y1 వాల్యూస్ ఏమొచ్చాయి, -1, 3. సో డయామీటర్ యొక్క అదర్ ఎండ్ అనేది ఫైండ్ చేసాం కదా. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ చూడండి ఏమంటున్నారు, షో దాట్ a -3, 0 లైస్ ఆన్ ద సర్కిల్ x² + y² + 8x + 12y + 15 = 0 అండ్ ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ త్రూ a అంటున్నారు. సో ముందు చేసిన ప్రాబ్లం లాగే చెయ్యాలి. ఫస్ట్ ఇచ్చిన సర్కిల్ రాయండి. గివెన్ దాట్, సో సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు, x² + y² + 8x + 12y + 15 = 0 అని ఇచ్చారు. ఇప్పుడు ఇది ఏ విధంగా ఉంది, x² + y² + 2gx + 2fy + c = 0 ఫామ్లో ఉందా. కంపేర్ చేస్తే 2z ఏమవుతుంది, ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ ఏంటి 8, అంటే z ఏమొస్తుంది 4 వస్తుంది. అదేవిధంగా 2f ఏమవుతుంది, y యొక్క కోఎఫిషియంట్ 12, f = 6. దేర్ఫోర్ సెంటర్ ఏమైంది, సెంటర్ c = -g, -f కదా. -g అంటే -4 -6. ఓకేనా, సెంటర్ వచ్చింది. మనం ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది ఏ అనే పాయింట్ సర్కిల్ మీద ఉంటుంది అని చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఏ అనే పాయింట్ని ఆ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది, x² x ప్లేస్లో -3 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది -3² ప్లస్ y ఏంటి 0, 0² ప్లస్ 8 × x -3 ప్లస్ 12 × y 0 ప్లస్ 15 = 0. ఓకేనా. సో ఏమవుతుంది, -3² అంటే 9 ప్లస్ 0² 0, 8 × -3 అంటే -24 ప్లస్ 12 × 0 0 ప్లస్ 15 = 0. దట్ ఎంప్లాయిస్ 9 + 15 ఏమవుతుంది 24, 24 - 24 = 0. దట్ ఎంప్లాయిస్ 24 - 24 అంటే 0, 0 = 0 అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఏ అనే పాయింట్ ఇచ్చిన సర్కిల్ మీద ఉంటుంది. దేర్ఫోర్ a -3, 0 లైస్ ఆన్ ది సర్కిల్. ఏంటి సర్కిల్ ఈక్వేషను, x² + y² + 8x + 12y + 8x + 12y + 15 = 0 అయింది. ఓకే, ఒక పార్ట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి, డయామీటర్ ఏ ద్వారా ఏదైతే డయామీటర్ పోతుందో ఆ డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్, అదర్ ఎండ్ పాయింట్ ఫైండ్ చేయాలి. సపోజ్ ఇది సర్కిల్ ఈక్వేషన్ అయితే డయామీటర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఏబి అనేది డయామీటరు, మనకి ఏ అనే పాయింట్ ఇచ్చారు. మనం ఇప్పుడు బి అనే పాయింట్ ఫైండ్ చేయాలి. అండ్ ఇక్కడ ఏంటి, సెంటర్ అనేది డయామీటర్కి మిడ్ పాయింట్ అవుతుంది. ఓకేనా. సో అదర్ ఎండ్ పాయింట్ బి అని కన్సిడర్ చేద్దాం. లెట్ బి x1 y1 బి ద
other end of the diameter AB అని కన్సిడర్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నాకు ఏ అనే పాయింట్ -3, 0 అండ్ సెంటర్ ఏం తెలుసు, సెంటర్ ఏమొచ్చింది ఇక్కడ -4, -6, -4, -6 అండ్ బి అనేది x1, y1 అని తెలుసు. సెంటర్ అనేది ఏమవుతుందని చెప్పాను, మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అవుతుందని చెప్పాను కదా. ఏం తెలుసు ఇక్కడ, సెంటర్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ డయామీటర్ ఏబి. ఓకే, సో సెంటర్ ఏంటి -4, -6 ఈక్వల్ టు ఏమవుతుంది, మిడ్ పాయింట్ కదా ఏబీకి. మిడ్ పాయింట్ ఏ విధంగా చేస్తాం, x1 + x2 ఏమవుతుంది ఇక్కడ x1 - 3/2 ప్లస్ y1 + y2 అంటే y1 + 0/2. ఓకే, సో కోఆర్డినేట్స్ ఈక్వల్ అవుతాయి కదా. x1 - x3/2 ఈజ్ ఈక్వల్ టు -4, y1 + 0/2 ఈజ్ ఈక్వల్ టు -6. ఫస్ట్ x1 - 3/2 ఈజ్ ఈక్వల్ టు ఏముంది -4 కన్సిడర్ చేశాను. సింప్లిఫై చేయండి. x1 - 3 ఈక్వల్ టు ఇక్కడ 2 అనేది డివైడ్ చేస్తుంది కదా, ఇటువైపు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. -4 × 2 దట్ ఈస్ -8 అవుతుంది. x1 ఈక్వల్ టు -3 ఎటువైపు వెళ్తే ప్లస్ అవుతుంది, -8 + 3 దట్ ఈస్ -5. x1 వాల్యూ ఏమొచ్చింది -5. అదేవిధంగా y1 ఫైండ్ చేద్దాం. ఇక్కడ ఏముంది y1 + 0/2 ఈక్వల్ టు -6 ఉంది. సింప్లిఫై చేయండి. y1 + 0 ఉంటే y1 ఈక్వల్ టు 2 అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇటువైపు వెళ్తే మల్టిప్లై చేస్తుంది, -12. y1 ఈక్వల్ టు -12. దేర్ఫోర్ సో డయామీటర్ యొక్క అదర్ ఎండ్ పాయింట్ ఏమనుకున్నాం, bx1 y1 ఏమొచ్చింది -5, -12. ఇదే కదా ఫైండ్ చేయాలి. ఓకేనా, అర్థమైందా? జాగ్రత్తగా క్వశ్చన్ అర్థం చేసుకుంటే కనుక ప్రాబ్లం చేయడం అనేది చాలా ఈజీ. ఓకే, సో ఈ క్లాస్లో మనం సర్కిల్స్కి సంబంధించి ఎక్సర్సైజ్ 1Aలోని రోమన్ నెంబర్ 2లో ఫస్ట్ అండ్ సెకండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.